రెడ్డి హాజరవుతున్న నేపథ్యం ఎన్నో కేసు నంబర్ అయిందా, ఎంతసేపు ఉండే అవకాశం ఉంది అనే దాని మీద ఒకసారి మా క్రైమ్ ఇన్ఛార్జ్ ప్రవీణ్ అప్డేట్స్ ఇస్తారు. ప్రవీణ్, ఏంటి రేపు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కదా చాలా కాలం తర్వాత, ఎలా ఉంది మూడ్ ఆఫ్ ది ఏమో దాని ఎలా ఉంది? ఎస్ సార్, రేపు అంటే 11:30 రేపు జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరవుతారంటూ కూడా అతను షెడ్యూల్ చూస్తే మనకు అర్థమవుతుంది. మరి అయితే రేపు దాదాపు 8 కేసులు లిస్ట్ అయి ఉన్నాయి. ఎందుకంటే రోజువారీ విచారణ కొనసాగుతుంది సిబిఐ కోర్టులో జగన్మోహన్ రెడ్డి కేసులు. ముఖ్యంగా 2013 నుంచి ఇప్పటి వరకు మనం గమనించినట్లయితే దాదాపు 130కి పైగా డిశ్చార్జ్ పిటిషన్లు వేశారు. ఆ డిశ్చార్జ్ పిటిషన్లే ఇంకా విచారణ కొనసాగుతుంది, వాదనలు కొనసాగుతున్నాయి. డిశ్చార్జ్ పిటిషన్ల పైన నిర్ణయం తీసుకున్న తర్వాతే మెయిన్ కేసు ట్రయల్ కొనసాగుతుంది. కానీ ప్రతిసారి కూడా మెయిన్ కేసు ట్రయల్కి వెళ్లకుండా వీళ్ళు ఉద్దేశపూర్వకంగా ఈ డిశ్చార్జ్ పిటిషన్లతోటే 2013 నుండి ఇప్పటి వరకు కూడా కాలయాపన చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక జగన్మోహన్ రెడ్డి వ్యవహారం మనం ఒకసారి గమనించినట్లయితే అతను సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత 2020 జనవరి 10న ఆయన వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యాడు సిబిఐ కోర్టు ముందు. ఎందుకంటే సీఎం అయిన తర్వాత ఒక్కసారి మాత్రమే హాజరయ్యాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు 6 సంవత్సరాలుగా వ్యక్తిగత విచారణకు హాజరు కాకుండా తను కేవలం అతని తరపున ఉన్నటువంటి న్యాయవాది మాత్రమే విచారణకు హాజరవుతున్నటువంటి సందర్భం కూడా స్పష్టంగా కనపడుతుంది. 6 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా రేపు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కాబోతున్నాడు. అయితే రేపు జరగబోయేటువంటి విచారణలో ఏంటంటే తను ఈ గతంలో అంటే మనం చూసాం 2009 ఎన్నికల తర్వాత 2010 సీఎంగా ఉన్న సమయంలో తెలంగాణ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశాడు. తాను సీఎంగా ఉన్నాను కాబట్టే రోజు అంటే ప్రతి వారము విచారణకు హాజరు కావాలి అంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి అంశం. మరోవైపు లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది అయ్యేటువంటి అంశం. మరోవైపు ఏపీలో ప్రభుత్వ పథకాలు కావచ్చు, ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి కార్యక్రమాలు చాలా ఉంటాయి కాబట్టి తాను వ్యక్తిగతంగా విచారణకు హాజరు కాలేను, తన తరపున న్యాయవాది విచారణకు హాజరవుతారు, తనకు వెసులుబాటు ఇవ్వండి అంటూ కూడా గతంలో తెలంగాణ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడంతో దానిపైన వాదనలు విన్నటువంటి న్యాయస్థానం అడ్వకేట్ను వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యేందుకు అనుమతి ఇచ్చింది. కానీ గత 17 నెలలుగా కేవలం ఒక పులివిందల శాసనసభ్యుడుగానే కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికీ కూడా తను వ్యక్తిగతంగా విచారణకు హాజరు కాలేదు. గత 15 రోజుల క్రితం మనం చూసాం లండన్ టూర్ వెళ్ళేటువంటి సమయంలో సిబిఐ కోర్టు స్పష్టంగా చెప్పింది వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలి. ఇప్పటికి అతనికి ఎలాంటి బాధ్యతలు లేవు, ఎలాంటి ఇబ్బంది లేదు కాబట్టి ఈ డిశ్చార్జ్ పిటిషన్ల యొక్క విచారణ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ కూడా మొన్న లండన్ టూర్ కంటే ముందే విచారణ సమయంలో కూడా కోర్టు ఆదేశించింది. కానీ 13వ తారీఖు విచారణకు హాజరు కావాలి, కానీ తను విచారణకు హాజరు కాలేను అంటూ కూడా మెమో దాఖలు చేశాడు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అనుమతి ఇవ్వండి అంటూ చెప్పడం జరిగింది. తాను కోర్టుకు వచ్చేటువంటి సమయంలో తెలంగాణ అధికారులు కావచ్చు, పోలీసులు భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది, అది ప్రభుత్వానికి రేపు తెలంగాణ ప్రభుత్వము తెలంగాణ పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాట్లు అట్లాంటివి ఏమైనా చేశారా? కోర్టు చుట్టుపక్కల మొత్తం 144 లాంటివి పెట్టడము, బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర పెట్టడము ఇట్లా. ఎందుకంటే ఆయన నేను వస్తే తెలంగాణ ప్రభుత్వం మీద భారం పడే అవకాశం ఉందని మొన్న మెమోలో పేర్కొన్నారు కదా. ఎన్ని వందల మంది పోలీసులు రేపు మోహరిస్తున్నారు? ఇప్పటి వరకు అయితే మాత్రం సార్ మనకున్నటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం బేగంపేట ఎయిర్పోర్ట్ కానీ నాంపల్లి కోర్టు కానీ ఎలాంటి బందోబస్తు లేదు. అంటే రేపు ఒకవేళ నాంపల్లి పరిధిలో ఉన్నటువంటి పోలీసులు మాత్రమే ఒక 4-5 మెంబర్స్ అక్కడ పికెట్ పెట్టేటువంటి అవకాశం ఉంటుంది తప్ప, అది కూడా ఏంటంటే సాధారణ ప్రజలు చాలామంది కోర్టుకు వస్తూ ఉంటారు. మరోవైపు మిగిలినటువంటి కేసుల్లో న్యాయవాదులు కోర్టుకు అటెండ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. వారికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా వైసీపీ శ్రేణులు ఒకవేళ అక్కడికి వచ్చినా కూడా ఎలాంటి మిగిలినటువంటి వ్యక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకే ముందస్తుగా కొంత అక్కడ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక మనం చర్చలోకి వెళదాం. సత్యమూర్తి గారు ఉన్నారు, సిద్ధాంతి వెంకటేష్ గారు ఉన్నారు.